నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. భూ వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారు వాటి నుండి ఈరోజు బయటపడగలుగుతారు. పరిష్కార దిశగా ఆ వివాదాలు సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం విస్తృతమవుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వ్యవహారాలలో వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు ధైర్యంతో తీసుకునే నిర్ణయాల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఊహించని ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. మకర రాశి వారికి ఈరోజు బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులు మరింత దగ్గరే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. అలాగే కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను పోటీకి తట్టుకొని మరీ దక్కించుకుంటారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనుకున్న రీతిలో పెట్టుబడులను అందుకుంటారు. మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు అనేవి కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విదేశాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.